హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐసీఎంఆర్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ వేకెన్సీ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. 21/11/2024 అంటే 21వ తారీఖు రోజు మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైందనమాట. అయితే దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులకు గాను 27 పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. అందులో కేటగిరీ వైజ్గా కేటగిరీ సంబంధించినటువంటి క్లియర్గా మనం ఇక్కడ చూసుకుందాం. అసిస్టెంట్ పోస్టులు, టెక్నికల్ పోస్టులు, ల్యాబొరేటరీ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులుగా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు. అయితే మనకు దానికి పే స్లిప్ శాలరీ కూడా చూసుకున్నట్లయితే మనకు 35,000 నుంచి 1,12,000 వరకు మనకు శాలరీగా క్లియర్గా అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే దానికి సంబంధించిన ఇంకో విషయం కూడా చూసుకున్నట్టయితే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి 11/12/2024. అప్లికేషన్ యొక్క డేట్ వచ్చేసరికి 11/12/2024 అంటే 12వ తారీఖు 12వ నెల అనేది మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్గా మనకు అనేది గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అసిస్టెంట్ పోస్టుకు మినిమం 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి అసిస్టెంట్ పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ అనేక టెక్నికల్ పోస్టుకు చూసుకున్నట్లయితే ఇక్కడ 12th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ సైన్స్ విభాగంలో 55 మార్క్స్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు. దానికి తర్వాత మనకి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 రూపాయలు శాలరీగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి కేటగిరీ వైజ్గా కూడా మనకి పోస్టులు అనేది చూసుకోండి. అన్రిజర్వ్లో 2, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ అంత క్లియర్గా అనేది ఉంది కదా. 10th క్లాస్ పాస్ 50% మార్క్స్తో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దాంతోపాటు ల్యాబొరేటరీ ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి వెబ్సైట్ కూడా మనకు క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. చాలామంది వెబ్సైట్లో లేదు అప్లికేషన్ లేదంటారు కదా. మీరు క్లియర్గా టైప్ చేయండి. అవసరమైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్లియర్గా అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి, క్లియర్గా అనేది అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్